కొన్ని కథలు వాళ్ళ కోసమే పుడతాయి అంటారు. అయితే ఇక్కడ మీరందరూ హీరో గెస్ట్ ఈ పదాలు వాడుతున్నారు కదా, ఇది హీరో సబ్జెక్ట్ కాదు. మన ఊళ్ళే వాడు తాగి తిని ఏ పని పాట లేకుండా తిరిగేటోళ్ళు బద్మాషులు ఎట్లుంటారో అట్నే ఉండాలని ఏరుకున్నట్టున్నారు ఈ ఇద్దరిని ఏరుకున్నోళ్ళు. కాబట్టి వాళ్ళిద్దరికి సూట్ అయింది. వాళ్ళు హీరోలు కాదు, ఊళ్ళే ఎందుకు పనికి రాకుండా చూస్తుంటాం కదా, వాళ్ళ కథ తీసిండు శంకర్ అన్న. అంతేనన్నా డైరెక్టర్ గారు? 100%. కొన్ని కథలకు హీరోలు కావాలి, కొన్ని కథలకు కథ కావాలి, కొన్ని కథలకు ఎవరి తరఫున తీస్తున్నాం వాళ్ళ తరఫున కావాలి. కాబట్టి నాకు అర్థమైంది ఈ బద్మాషులు అనేవాళ్ళు ఇలాగే ఉంటారు ఊరిలో. ఆయన ఎక్కడో రియాలిటీగా చూసినటువంటి స్టోరీని తీసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకరన్న మీ ప్రయత్నానికి ఇక్కడ ఒక చిన్న అంటే పొద్దున్నే ఫోన్ చేసి కంపల్సరీ రావాలి రవణ అంటే వస్తా, ఎందుకంటే పోస్టర్ మీద ఫోటో పడితే చాలనుకున్నాం, కానీ పోస్టర్ నిండా ఒక 2 కట్అవుట్లు కనపడుతున్నాయి. వాళ్ళందరూ కూడా నా దగ్గర అవకాశాల కోసం తిరిగినప్పుడు మహేష్ కావచ్చు, నాతో ట్రావెల్లో బలగం చేసినప్పుడు సాగర్ కావచ్చు, వీళ్ళిద్దరు ఎక్కడో అవకాశం కోసం తిరుగుతూ మన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక పోస్టర్ మీద కనపడుతున్నట్టే ఖచ్చితంగా వస్తా. ఆ శంకర్ గారికి అలాగే ఆ ప్రొడ్యూసర్కి అలాగే మీ మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్పడానికి వస్తా. ఎందుకంటే ఇలాంటి సినిమాను ప్రోత్సహించడానికి మీరు అందరూ ఈవెంట్ పెట్టినప్పుడు ఎక్కడో ఒక మాట సాయం చేయకపోతే ఎవడి కెరీర్ బిల్డ్ అవ్వదు. అవకాశం కావచ్చు, మాట సాయం కావచ్చు, మనమే నాకొకటి ఇస్తే ఈరోజు నేను, నాకొకటి చేస్తే ఈరోజు ఈ డాష్ మీద ఉన్నా, అలాగే మనం కూడా సహాయం చేసి మాట సాయం కావచ్చు, ప్రజెన్స్ కావచ్చు ఖచ్చితంగా ఇస్తాను మనస్ఫూర్తిగా రావడం జరిగింది. ఎప్పుడో ఒకసారి మనం మాట సాయం చేస్తే వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకు పేరు నిలబెట్టుకొని వాళ్ళని గుర్తుపెట్టుకుంటే చాలు. మీరు చేయాల్సింది ఈ బద్మాషులకు మనందరి తరఫున మీడియా మిత్రుల తరఫున సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా, ఉండాలని కోరుకుంటున్నా. చాలా థ్యాంక్స్ శంకర్ గారు వీళ్ళిద్దరిని పెట్టి. అలాగే మయూర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. సినిమా బండి చూసినప్పుడు, ఆ తర్వాత కీడాకోల చూసినప్పుడు, మొన్న మన శివారపల్లి చూసినప్పుడు పల్లె సన్నీ గారు చూపెట్టాడు. ఇలా కొత్త జనరేషన్లో మేమందరం కూడా అవకాశాల కోసం తిరుగుతుంటే ఈ కథలో మీరే సూట్ అవుతారని, మీకు కట్అవుట్ అవసరం లేదని ఇస్తున్న దర్శకులందరికీ ఈ డాష్ మీదుగా వాళ్ళందరి తరఫున నా తరఫున చేస్తున్న సలాం. థ్యాంక్ యూ సార్. ప్రతి పాత్రల్లో మీలాంటి మీ పర్సనాలిటీ కావాలని ఏరుకుంటున్నారు, అందరికీ అవకాశాలు ఇస్తున్నారు. అందుకే ఇండస్ట్రీ నాకు ఎప్పుడు గొప్పది. ఇండస్ట్రీని నమ్ముకున్నవాడు ఓడిపోయినోడు లేడు, ఇండస్ట్రీని లైట్ తీసుకున్నవాడు గెలిచినోడు లేడు. ఇండస్ట్రీ ఎప్పుడు అవకాశం ఇస్తుంది, అద్భుతమైన భవిష్యత్తు ఇస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మనందరం నిరూపించుకుంటే చాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి విచ్చేసిన వీళ్ళందరికీ, జాతిరత్నాలు కవిత వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ ఈ సినిమా తర్వాత ఇలాగే కట్అవుట్లు మెయింటైన్ చేసే భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.